నిర్వహిస్తున్న గోశాలను సిపిఐ నాయకులు నారాయణ సందర్శించారు. గోశాలలో పనిచేస్తున్న పలువురు కార్మికులతో అనేక అంశాలపై చర్చించారు. గోశాలలో జరిగిన మరణాలు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారితీశాయి. ఎలా జరిగింది, ఎందుకు జరిగిందని చాలా మంది అడుగుతున్నారు. దాంతో పరిశీలనకు వచ్చారని నారాయణ చెప్పారు. భూమి మీద పుట్టిన జీవులెవరూ శాశ్వతం కాదు. అలాగే గోవులకు కూడా మరణాలు ఉంటాయి. దానా విషయంలో కానీ, వైద్యులను అందుబాటులో ఉంచడంలో కానీ టీటీడీ ఏ విధమైన లోపం చేయలేదు. ఇక్కడ కార్మికుల ద్వారా తెలిసిందని నారాయణ చెప్పారు. దాతలిచ్చిన గోవులను నేరుగా మందలో కలపటం లేదు. కొద్ది రోజులు వేరుగా పెట్టి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని అన్నారు. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీసేలాగా ఎవరు మాట్లాడినా తప్పే. దానివల్ల వ్యవస్థకు నష్టం జరుగుతుంది. ఇలాంటి చోట రాజకీయాలు చేయడం తగదు. మన వ్యవస్థలను మనమే ధ్వంసం చేసుకునే పనులను మేము ఖండిస్తున్నామని నారాయణ అన్నారు. గతంలో డైరెక్ట్గా పనిచేసిన హరినాథ్ రెడ్డిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. పురుగులు పట్టిన దానా పశువులకు పెట్టిన మాట నిజం. గోవుల కొనుగోలు, దానా కొనుగోళ్లలో అవినీతి జరిగింది. అక్కడికి వెళ్ళిపోదాం సార్. అదే చూస్తాను ఎప్పటిదాకా హీరో రాలేదు ఏడన్నా. న్యాయం జరుగుతుంది. వాళ్ళకి టైం స్కేల్తో పాటు మినిమం వేజ్ ఇవ్వాలి. వాళ్ళకి ఏం పిఎఫ్ ఏమి లేవు. రిటైర్మెంట్ అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోవాల్సిన వాళ్ళకి ఒక పైసా కూడా ఇవ్వరు. ఈ విషయంలో టీటీడీ తగిన చర్యలు దీనిలో పనిచేసే వాళ్ళని ఆవుల్ని ఎట్లా కాపాడుతున్నారు ఆ విధంగా మనుషులను కాపాడండి పనిచేసేవాళ్ళు. దానికోసం డెడికేట్ అయ్యి పనిచేస్తున్న పేదవాళ్ళు వాళ్ళని ఒక విధంగా చూస్తే ఎట్లా ఉంటుంది. అందులో నా ఉద్దేశం ఏంటంటే టీటీ యాజమాన్యానికి మీకు డబ్బులు కొరత లేదు, ఇంకా డబ్బులు ఇంకా బాగా వస్తున్నాయి. కాబట్టి డబ్బులు కొరత లేనప్పుడు దీనిలో పనిచేసే వాళ్ళకి ఎందుకు మీరు పిశాతరంగా చూపిస్తున్నారు? ఎడాడు ప్రతి రాష్ట్రంలో గుళ్ళు కట్టాలన్నారు, మంచిదే. అంతర్జాతీయ గుళ్ళు కడుతున్నారు, మంచిదే. సత్తాలు కడుతున్నారు, సంతోషమే. మరి స్కూల్స్కి విద్యాలయాలకి డబ్బులు ఇస్తున్నారు, మంచిదే. దీనిలో పనిచేసే వాళ్ళని ఏడిపించి మొత్తం చేస్తే ఇంట్లో ఈగలు మొత్తం బయట వెళ్ళకపోతా ఉంటుంది. అందులో నా విద్యుత్ ఇక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్, కాంట్రాక్ట్ వర్కర్స్ కానీ, టైం స్కేల్ వాళ్ళు కానీ వాళ్ళని టెక్నికల్గా చూడకుండా వాళ్ళకి మినిమం వేస్తో పాటు టీఏ పిఎఫ్ కూడా కట్ చేసే పద్ధతుల్లో పరిష్కారం చేయమని మేము కోరుతాం. అక్కడికి వెళ్ళిపోదాం సార్. అదే చూస్తాను ఎప్పటిదాకా హీరో రాలేదు ఏడన్నా. మేడం